వెల్కమ్ టు 1 న్యూస్. విరాట్ కోహ్లీ విధ్వంసం. చిన్నస్వామి స్టేడియంలో కింగ్ కోహ్లీ మళ్ళీ విశ్వరూపం చూపించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్ 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఛేదించింది. దీనికి కారణం ఒక్కడే, విరాట్ కోహ్లీ. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ సాయి సుదర్శన్ సెంచరీతో 205 పరుగులు చేసింది. చేజింగ్ లో ఆర్సీబీకి తొలి ఓవర్లోనే బిగ్ స్కోర్. వాషింగ్టన్ సుందర్ క్యాచ్ వదిలేయడంతో కోహ్లీ డక్అవుట్ నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత చూసుకోండి, కోహ్లీ తాండవం మొదలైంది. కోహ్లీ ఇన్నింగ్స్ చూసుకున్నట్టయితే 44 బంతుల్లో 81 పరుగులు చేశాడు. 8 ఫోర్లు 4 సిక్సర్లతో చెలరేగాడు. దేవదత్ పడికల్తో కలిపి 59 బంతుల్లో 115 పరుగులు భాగస్వామ్యం చేశారు. పడికల్ 27 బంతుల్లో 55 కొడితే కోహ్లీ మాత్రం క్లాసిక్స్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను లాగేసుకున్నాడు. కోహ్లీ రికార్డుల మోత. ఐపీఎల్లో 300 సిక్సర్లు పూర్తి చేసిన మూడో బ్యాటర్ గా కోహ్లీ రికార్డ్. ఐపీఎల్లో 800 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 9000 పరుగులు మైలురాయికి కేవలం 92 పరుగుల దూరంలో కోహ్లీ ఉన్నాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే 16 ఓవర్లకు ఆర్సీబీ 175 పరుగులు 5 వికెట్లు. మ్యాచ్ టైట్ అయింది. కృణాల్ పాండ్యా 12 బంతుల్లో 23 నాట్అవుట్ తో ఫినిష్ చేశాడు. 18.5 ఓవర్లోనే 206 టార్గెట్ ను చేజ్ చేసి ఆర్సీబీ 5 వికెట్లతో గెలిచింది. 0 దగ్గర క్యాచ్ డ్రాప్ అయితే ఏంటి, 81 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. కోహ్లీకే చెల్లింది. చేజ్ మాస్టర్ మళ్ళీ తన స్టాంప్ వేశాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ టేబుల్లో 2వ స్థానానికి దూసుకెళ్లింది. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.